దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అద్వితీయమైనటువంటి మెజారిటీ ఇచ్చి ఈరోజు ప్రజామోదంతో వారు పరిపాలనని సాగించే దిశగా రానున్న కాలంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ గ్రామ స్వరాజ్య సాధన సమితి తరఫున మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా రానున్న రోజుల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థకి మంచి రోజులు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 73, 74 రాజ్యాంగ సవరణలకి గత దశాబ్దాలుగా జరుగుతున్న నిర్లక్ష్యం, వాటి అమలుకు జరుగుతున్న నిర్లక్ష్యానికి తెరదీసి ఈరోజు 73, 74 రాజ్యాంగ సవరణలు యథాతథంగా అమలు చేసి ఇటీవల భారతదేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నందుకు అభినందనలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ పార్టీ నేతృత్వంలో ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గ్రామ స్వరాజ్య సాధన సమితి మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం తరఫున మా ఉద్దేశం రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ మరింతగా పటిష్టమై, బలోపేతమై, స్థానిక సంస్థలకి సర్వాధికారాలు లభించి గ్రామ స్వరాజ్యం మరియు మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిర్భవిస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. గత దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థ రేపు రానున్న ప్రభుత్వాల దశలో మరింత బలోపేతం అవుతాయని చెప్పి కూడా మా నమ్మకం, మా విశ్వాసంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత దశాబ్దాలు చూస్తూ ఉంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో మరింతగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక ఆర్థిక సంఘ నిధులు కోట్లాది రూపాయలు దారి మళ్లించినటువంటి తీరు, అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో జరగాల్సిన అనేక సహజ వనరుల దోపిడీ జరిగి గ్రామ పంచాయతీకి కూడా ఇసుక లేదా గ్రావెల్ లాంటి అనేక ఖనిజాలు ప్రభుత్వమే అమ్మినటువంటి పరిస్థితులు అనేక రకాలుగా చూస్తాం. కాబట్టి స్థానిక సంస్థల హక్కులు, బాధ్యతలు, నిధులు, విధులు అన్నింటినీ హరించినటువంటి వైసీపీ ప్రభుత్వం పతనమైంది. దాని స్థానంలో వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక సంస్థలకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటారన్న విశ్వాసం మా అందరికీ ఉంది. ఈ స్థానిక సంస్థల హక్కులు, నిధులు, విధుల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు, అనేక చర్యలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని, అలాగే ప్రతిపక్షాలని అనేక రకాలుగా మేము దాన్ని విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో సాక్షాత్తు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఈ రాష్ట్రంలో సర్పంచులు మరియు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమక్షంలో అప్పుడు ఈ నేటి ప్రతిపక్ష నేత, ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానిక సంస్థలకు అధికారాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పి మేము కోరుకుంటాము. అలాగే కేంద్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో వచ్చేటువంటి ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఆర్థిక సంఘ నిధుల్ని పెంచి స్థాయిలో గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా బలోపేతం చేస్తారని చెప్పి మేము గ్రామ స్వరాజ్య సాధనా సమితి మరియు పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్పంచుల సంఘం తరఫున మేము కోరుకుంటూ ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తాం.